హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితశ్రీ లేడీస్ టైలర్. ఈరోజు మనం హస్త బ్లౌజ్ కటింగ్ చేసుకోవడం ఎలానో చూద్దాం, సరేనా? ఇంకో ఇది బ్లౌజ్ పీస్, ఇది లైనింగ్. దీనికి మనం ఫస్ట్ చేతులు తీసుకుందాం. ఇది క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, నేను సమానంగా కటింగ్ చేసుకుంటున్నా. నేను ఈరోజు అయితే ముందుగా కొలతలు అయితే ఏం తీసుకొని పెట్టుకోలేదు, కాబట్టి డైరెక్ట్ మనం కొలతలు కొలుచుకుంటూ బ్లౌజ్ పీస్ మీద గీసుకుందాం. 11 సెంటీమీటర్లు ఉంది చేతి పొడవు. చేతులకైతే 3 సెంటీమీటర్లు పెంచుకోవాలని చెప్పినాను. ఇగో 14 సెంటీమీటర్లు పెడుతున్నా. ఇటు సైడ్ కూడా 14 పెట్టి 6 సెంటీమీటర్లు మైనస్. ఇప్పుడు చేతుల షేప్ గీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్. ఇక్కడ కచ్కా కట్ చేసుకుంటున్నా. లోతు షేపు. ఇప్పుడు వెనుక భాగం కట్ చేసుకుందాం. ఫస్ట్ అడ్డం, బ్లౌజ్ అడ్డం 38 సెంటీమీటర్లు ఉంది. ఇట్లా 2 మడతలు వేసుకొని కొలుచుకున్నా. 38 సెంటీమీటర్లు ఒక్కసారి సగం చేసి 19 సెంటీమీటర్లు వచ్చింది. 7 ప్లస్ చేయాలి. 19కి 7 ప్లస్ చేస్తే 26 సెంటీమీటర్లు. ఇక ఇక్కడ 26 పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు కొలుచుకుందాం. భుజాల నుంచి 35 సెంటీమీటర్లు ఉంది బ్లౌజ్ పొడవు. 37 సెంటీమీటర్లు పెడుతున్నా. 2 సెంటీమీటర్లు పెంచుకోవాలి. గల్లాకు 6 సెంటీమీటర్లు పెట్టుకుంటున్నాం. ఈమె కొంచెం వెనక గల్ల కొంచెం పెద్దగానే ఉండాలి అని చెప్పింది, అందుకోసమని 6 సెంటీమీటర్లు పెట్టుకుంటున్నా. మీడియంగా ఉంది పర్సనాలిటీ, మళ్ళీ 6 పెడితేనే సెట్ అవుతుంది. ఇది వెనక భాగం. వెనక భాగం ఈ కుట్టు నుంచి ఇది ఉంది కదా, ఇక వెనక భాగం ఇగో ఇట్లా ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఇట్లా పట్టుకొని ఇట్లా గల్ల మిడిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టు మందం చూసుకుంటున్నాం. మనం ఏ పార్ట్కి అయితే కొలత పెడుతున్నామో సేమ్ ఆ పార్ట్కి కుట్టు మందం చూసుకుంటున్నాం. వెనుక గల్ల కూడా మనం ఒక్కొక్కసారి సరిగ్గా కొలవ రాకపోయినా కూడా ఇట్లా పెట్టుకుంటే గల్ల పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ కుట్టుమందం, ఇటు కుట్టుమందం పెట్టుకుందాం. అయ్యో ఇటు కూడా కింద నుంచి ఒక కుట్టుమందం, ఇక్కడ నుంచి ఇంకో కుట్టుమందం పెట్టుకుందాం. భుజాలు ఇటు సైడ్ ఒక కుట్టుమందం, ఇటు సైడ్ ఒక కుట్టుమందం, ఇటు పక్కలు. ఇప్పుడు మనం మొత్తం ఎట్లా అంటే మొత్తం టేప్తో కొలిచి మళ్ళీ మనం టేప్తో కొలిచి కొలతలు పెట్టుకోవచ్చు. మనం టేప్తో కొలిచి కొలతలు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బ్లౌజ్తోని మనం ఇప్పుడు కుట్టుమందం ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి కొలవాల్సి ఉంటుంది. అట్లా కొలిచిన తర్వాతనే కరెక్ట్ వచ్చినాకనే మనం కటింగ్ చేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి పేపర్ మీద కొలిచి అట్లా ఇట్లా ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్ మనం బ్లౌజ్ పీస్ వేసుకున్నాకనే దీని మీద కొలత కొలిచేసి దీని మీద పెట్టేసి కటింగ్ చేస్తున్నా అన్నట్టు. ఒకసారి అట్లా ఒకసారి ఇట్లా ఎందుకని చెప్పేసి ఇది ఉంది చూసిరా, ఇది చిన్న ఉంది. నేను కొంచెం కిందికి దించుకుంటున్నా, ఎందుకంటే ఇది బాగా చిన్న ఉంది. కొంచెం చంకలల్లా టైట్గా పట్టుకున్నట్టు ఉంటుంది అన్నట్టు. ఎట్లుంటే కొంచెం పెంచుకుంటున్నా.
కొంచెం పెంచుకుంటే బాగా పెద్దగా ఏం కాదు, ఇది ఇంత పెద్దగా ఉంది ఇక్కడ, అందుకోసమని కొంచెం పెంచుకున్నా. ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకుంటున్నా, కిందికి ఇట్లా ఇగ్గినట్టు కాదని చెప్పేసి. మిగతా అంతా సేమ్. ఇప్పుడు మనం వెనుక భాగం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ చూసారా. ఇప్పుడు ముందు భాగం చేసుకుందాం. ముందు భాగం నార్మల్ ఇట్లా వేసి ఫస్ట్ ముందు నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కొలతలు అయితే ఫస్ట్ రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని నిమ్మలంగా ఒక్కొక్కటి మార్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లా మనం కటింగ్ క్లాత్ ఇక్కడ ముందర పెట్టుకొని కొలుచుకుంటూ పెట్టుకోవడం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. 13 ఉంది ముందుగల్లా అయితే 13 సెంటీమీటర్లకు మార్క్ చేసిన. ఈ ఫస్ట్ ముందుగల్లా ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు ఇట్లా అనేసి ఇక్కడ రావాలి. ఇప్పుడు నార్మల్గా ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇట్లా పెట్టేస్తే ఇక్కడ ఇక్కడ ఇది కటింగ్ ఉంది కదా అట్లా, అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ మార్క్ ఈ ముందుగల్లా మార్క్ చేసుకున్నాక మనము వెనుక భాగాన్ని క్రాస్ ఉందా లేదా, ఇక్కడ క్లాత్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మంచిగా క్లాత్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ముందుగల్లా పెట్టుకొని మనకి ఇక్కడ స్పేస్ రాక ఇక్కడ మూల కటింగ్ వస్తే అప్పుడు ఏం చేయలేము కదా, అందుకోసమని ఫస్ట్ మార్క్ పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వీప్ పట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా దీని దగ్గరికి ఇట్లా వేసుకొని ఇది కట్ అయ్యేటట్టు చూసుకోవద్దు, వీప్ పట్టు వచ్చేటట్టు కూడా చూసుకోవాలి. ఇక్కడ కిందికి 5 సెంటీమీటర్లు పెడుతున్నాం. మిగతాదంతా మళ్ళీ ముందుగల్లా మార్క్ చేసుకున్న కాడ దాకా మనం వెనుక భాగం చూసుకుంటూ సేమ్ మార్కర్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది. ముందు కూడా 6 సెంటీమీటర్లు తీసుకుంటున్నా, రౌండ్ షేప్ తీసుకున్నా. ఇప్పుడు ఇది కొలత తెలుసుకుందాం. ఇది క్రాస్ పట్టి. ఇది క్రాస్ పట్టి చూసారు, ఇది ముందు భాగాన్ని కొంచెం కరెక్ట్గా చూస్తే ముందు భాగం చిన్న ఉంది, క్రాస్ పట్టి పెద్దగా ఉంది. ఈ క్రాస్ పట్టి పెద్దగా ఉంది కాబట్టి క్రాస్ పట్టి అంత పెద్దగా ఉండొద్దు. క్రాస్ పట్టి ఎప్పుడు చెస్ట్ కిందికే ఉండాలి. ఇంత పెద్దగా ఉంటే సగం ఇప్పుడు ఇక్కడి వరకు మినిమం ఇంతవరకు ఆమెకు చెస్ట్ ఉంటుంది, ఇంత క్రాస్ పట్టి ఉంటుంది, చెస్ట్ కిందికి ఉంటుంది. ఈ కుట్ట అనేది చెస్ట్ మీద నుంచి వస్తుంది కాబట్టి క్రాస్ పట్టి కూడా ఇంత పెద్దగా ఉండొద్దు. కాబట్టి నేను ఇది ఉంది కదా, క్రాస్ పట్టి ఇంతే చిన్నగా తీసుకుంటా. ఇప్పుడు ఇది ఇంత మందం మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నాం అంత. నార్మల్గా అయితే ఈ ముందుగా ఉన్న దాని మందమే గింతే, అటు కుట్టు మందం ఇటు కుట్టు మందంకే మార్క్ వేసుకున్నా. నేను క్రాస్ పట్టి ఎంతైతే తక్కువ చేయాలని అనుకుంటున్నాను ఇంత ఒక సెంటీమీటర్ అంతా, 1 సెంటీమీటర్ కన్నా కొంచెం 1 సెంటీమీటర్ అంతా కొంచెం కిందికి పెట్టుకుంటున్నా. ఈ కిందికి దించినంత నేను క్రాస్ పట్టి చిన్నగా వేసుకుంటా. ఇప్పుడు మన మార్క్ ఇక్కడికి వచ్చింది. ఇది 6 సెంటీమీటర్లు ఇక్కడికే ఉంది. ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వస్తుంది స్ట్రేట్గా తీస్తే. ఒక 1 ఇంచ్ నేను పెంచుకున్నా. ఇక్కడ చెప్పింది కదా 1 ఇంచ్ పెంచుకోవాలనేసి 1 ఇంచ్ పెంచుకున్నా. ఇప్పుడు మనం షేప్ గీసుకోవాలి. ఈమెకు ఇక్కడ కింద షేప్ గీసుకునేది వాళ్ళ చెస్ట్ని బట్టి గీసుకోవాలి. ఈమె నార్మల్ పర్సనాలిటీగానే ఉంది కాబట్టి కొంచెం నార్మల్గానే తీసుకున్నాం. చెస్ట్ ఉంటే ఇంకొంచెం కింది తీసుకునేదాన్ని. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం లోతు షేపు కట్ చేసుకుంటున్నాం. ఇది గీయకుండా నార్మల్గా కటింగ్లోనే చేసేసుకున్నాం. చూడండి, కొంచెం సన్నగా. ఇప్పుడు వీప్ పట్టీలు
ఇప్పుడు క్రాస్ పట్టీలు. ఇది 7 సెంటీమీటర్లు ఉంది, క్రాస్ పట్టీలు 6 సెంటీమీటర్లు సరిపోతుంది. ఎందుకంటే నేను ఇది ఎక్స్ట్రా ముందు భాగానికి పెంచుకున్నా కాబట్టి 6 సెంటీమీటర్లు సరిపోతుంది క్రాస్ పట్టీ. ఇక్కడ 7 సెంటీమీటర్లు పెడుతున్నా, ఎందుకంటే కుట్టు మందం ఉండాలి కదా. 6 సెంటీమీటర్లు వస్తే 7 సెంటీమీటర్లు పెట్టుకున్నా కుట్టు మందంతో కలిపి. ఇక్కడ 5 పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం క్రాస్ పట్టి షేప్ ఇవ్వాలి. గల్ల పట్టీలు అయితే క్రాస్గా రావాలి. గల్ల పట్టీలు ఎంత క్రాస్గా ఉంటే మన గల్ల రౌండ్ అంత మంచిగా ఈ పట్టీలు అనేటివి తిరుగుతుంది రౌండ్ కుట్టేటప్పుడు. లేకపోతే మనం కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాల్సి వస్తుంది. మనం గల్ల పట్టీలే క్రాస్గా తీసుకుంటే గల్ల మంచిగా రౌండ్గా వస్తుంది, కుచ్చులు అవసరం ఉండే పెట్టుకోవడం. ఇప్పుడు మనం లైనింగ్ కటింగ్ చేసుకోవడం అయింది కదా. మీద పీస్ కట్ చేసుకుందాం. ఇది కిందికైతే కట్ వర్క్ వచ్చింది. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇటు ఒక 2 ఇంచులు ఇటు ఒక 2 ఇంచులు ఎక్కువ ఉంచుకొని ఇది మీది పీస్ అనేది ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అంతా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. సమానమైతే కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా క్లాత్ జరుగుతుంది సాగుతుంది కాబట్టి కొంచెం ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు. మన చేతులు అయిపోయినాయి, అంటే చేతులు కట్ వర్క్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ అటు కటింగ్ చేసేసి పెట్టినాను. వెనుక భాగం, తర్వాత ముందు భాగాలు. ఈ చీరలో వచ్చిన క్లాత్ కట్ చేసుకోవాలన్నా కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అది అటు బార్డర్ వచ్చింది కాబట్టి అటు సైడ్ తీసినాం. ఒక్కొక్కసారి పెద్ద బార్డర్ వస్తుంది, ఒక సైడ్ చిన్న బార్డర్ వస్తుంది. చీరలో వచ్చిన పీసులకు పట్టు చీర కానీ నార్మల్గా దేనికన్నా ఆ పెద్ద బార్డర్ వచ్చిన వాటికేమో ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఎట్లా వేసుకున్నాం, ఇటు సైడ్ వెనుక భాగం అటు సైడ్ ముందు భాగం అట్లా అన్నీ అట్లనే కటింగ్ చేసుకోవాలి. నేను అట్లా పెద్ద బార్డర్ వచ్చిన ఏవైతే ఉంటాయో అవి నేను కటింగ్ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలు పెడతాను. ఎందుకంటే మనం బ్లౌజ్ పీస్ ఏదైతుందో దాన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు అన్నీ బార్డర్ వచ్చిన వాటికి కూడా ఇట్లయితే కటింగ్ చేయరాదు కదా. అట్లా ఇప్పుడు అట్లా కటింగ్ చేస్తే ఒక బార్డర్ ఒక చేతికి చిన్నగా ఒక చేతికి పెద్దగా వస్తుంది ఇట్లా వేస్తే. అట్లా కాకుండా ఆ కటింగ్ వేరే ఉంటుంది. నేను అట్లాంటి బ్లౌజ్ ఏదైనా ఉన్నప్పుడు నేను ఇంకొక వీడియోలో ఆ కటింగ్ అప్లోడ్ చేస్తాను, చూడండి. ఇది కొంచెం నెట్ ఎంబ్రాయిడింగ్ ఉంది, చమ్కీ ఉంది. వెనుక భాగం ముందు భాగం చేతులు అయిపోయినాయి. క్రాస్ పట్టీలు కట్ చేద్దాం. దీనికి క్రాస్ పట్టీ ఒక పొర అయితే సరిపోతుంది, ఎందుకంటే లోపటికి కూడా ఇది వేస్తే కుచ్చుకుంటుంది కాబట్టి సింగిల్ పొర కట్ చేస్తా. సింగిల్గా కట్ చేసిన క్రాస్ పట్టీలు. హ్యాండ్స్ ముందు భాగం వెనుక భాగం క్రాస్ పట్టీలు, గల్ల పట్టీలు, వీప్ పట్టీలు. అస్తర్ బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఇది కుట్టడం ఎలా అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి.
కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇదనే కాదు, ఇంకా వేరే దానికి సంబంధించింది ఏదైనా ఉన్నా కూడా ఆ వీడియో చూస్తూ నాకు ఆ వీడియోకి కామెంట్ చెప్పండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కామెంట్ బాక్స్లో చూసి నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను.